ఉదయగిరి బండగానపల్లి ఘాట్ రోడ్లో పెద్ద పులి సంచరిస్తున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. మంగళవారం రాత్రి గ్రామాల వైపు వెళ్తున్న వాహనదారులు రోడ్డు పక్కనే ఉన్న పొదల్లో పెద్ద పులి సేద తీరుతున్న దృశ్యాన్ని గమనించి భయోందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా భయపడిన వారు అక్కడి నుంచి వేగంగా వెళ్లి తమ ఇళ్లకు చేరుకున్నారు. ఈ విషయం గ్రామాల్లో వ్యాప్తించడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. బుధవారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకున్న గ్రామస్తులు అక్కడ పెద్ద పులి పాదముద్రలు, పెంటికిళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ వివరాలను వెంటనే అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. ఘాట్ రోడ్లో రాత్రి వేళ ప్రయాణం చేయాలంటే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొందని స్థానికులు తెలిపారు. వాస్తవమే. ఇప్పుడా వాడు మన ముందే అయితే ఉంటే చూడండి యాక్చువల్లీ ఏమన్నా నేను రాత్రి జరిగింది అనుకుంటా. అది అచ్చు కదా అది కాదు కదా ఇక్కడ మనకు పాదముద్రలు సరిగా కనపడదు. ఇదే పాస్ తీస్తే చూడండి సోమలరా రాత్రి ఇద్దరే ఉన్నది. ఇప్పుడు 6 మంది ఉండరు చేసుకుంటది. ఇద్దరికి సాలదు కదని చాలు. పేరు నాయబ్. నేను ఉదయగిరిలో టైలర్ పని చేస్తుంటాను. గత 18 సంవత్సరాల నుంచి నేను ఉదయగిరిలోనే పని చేస్తా. మామూలు మాదిరిగానే షాప్ 7 గంటలకు బంద్ చేసి 7:10 మేము బయలుదేరినాము. 7:30 కల్లా మేము కర్ణంబాయి సెంటర్లో అడవిలో వెళ్ళాగా ఆ కర్ణంబాయి డౌన్లో మేము వెళ్తుండగానే నా కాడి నుంచి ఆ డౌన్లో నా కాడి నుంచి 12 అడుగులు కాడనే సెంటర్ రోడ్లో పెద్ద పులి కూర్చొని ఉన్నది. మేము బండి ఆపి చూస్తానే ప్రశాంతంగా లేచి అదే దారిన చిన్నగా ఒక సైడ్న వెళ్ళిపోయింది, ఆ కోర్సకొండ సైడు. నా పేరు కుమార్ రాజా. నేను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉదయగిరి. ఈరోజు తెల్లారి మాకు వచ్చిన సమాచారం మేరకు బండగానపల్లి ఘాట్ రోడ్లో మేము ఇన్స్పెక్షన్ చేయగా అక్కడ కొన్ని పులి పాదముద్రలని అనుకునేవి చూసినాము, కానీ దాన్ని ఇంకా నిర్ధారించలేదు. ప్రస్తుతానికి ఆ బండగానపల్లి ఊరు పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ రాత్రిపూట ఒంటరిగా తిరగొద్దని కోరుకుంటున్నారు.